ముల్లే మూటే అన్ని సర్దుకున్నాము. హిమగిరిలు సరిగమలు మేము పడ్డ కష్టాలన్నీ, మేము అనుభవించిన బాధలన్నీ, చెడు గాలులని, చెడు ఆలోచనలను, పాత సామాన్లని అన్నిటినీ ఈ భోగి మంటల్లో కలిపేస్తూ వచ్చే సంవత్సరం ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అందరూ చల్లగా ఉండాలని భోగి మంటలు వేసుకొని సంక్రాంతిని ప్రారంభించాము. హలో అందరికీ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమగిరి సంధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాము. విషింగ్ యూ ఆల్ అ భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అండ్ మేమందరం కూడా ఫుల్ గా రెడీ అయిపోయి భోగి రోజు అస్సలు ఈ పిల్ల గరారా వేసుకుంది అనమాట. దాన్ని మేము ఒక 10 days నుంచి గరగరా అంటే అలా గరగరా అంటుంది. సో గరారా డ్రెస్ వేసుకుంది. సో ఇవాళ భోగి కదండి, అందరం కలిసి లేచి తలస్నానం చేసి పూజ చేసుకుని చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి అందరం ఫుల్ గా రెడీ అయిపోయి పతంగులు ఎగరేయడానికి వెళ్తున్నాము. చాలా చాలా ఎక్సైట్మెంట్. మా ఇంట్లో బాయ్స్ అందరు కూడా హడావిడి 10 రోజుల నుంచి ఫుల్ టెన్షన్. అసలు వాళ్ళకి ఎన్ని పతంగులు కొనుక్కుంటారు, ఎన్ని మాంజాలన్నీ కొనుక్కొని వాళ్ళంతా కన్నాలు వేసుకొని చాలా హడావిడి. వీళ్ళకి చాలా ఒక 1 week 10 days నుంచి నడుస్తూ ఉంటది. సో మా ఇంట్లో సంక్రాంతి, భోగి, కనుమ పండుగలు ఎలా జరుగుతున్నామో ఈ వీడియో చూడబోతున్నారు. స్టే ట్యూన్ టు దిస్ వ్లాగ్ అండ్ ఎంజాయ్. ఓకే, బాయ్. ముల్లే మూటే అన్ని సర్దుకున్నాము. మార్నింగ్ అంతా ఇంకా మిద్ద పైన ఉంటాం కాబట్టి వాటర్ బాటిల్ సరిపోవు మాకు, అందుకని వాటర్ క్యాన్ నింపేసాము. ఇదిగోండి బట్టలు అన్ని చేంజ్ చేసుకోవడానికి. నన్ను చూపి అని సావదంతున్నా. చెప్పమ్మా. నింపుతున్నారు, ఇవన్నీ నింపుతున్నారు. ఇంకా సార్ ఫుల్గా రెడీ అయిపోయాడు. సంక్రాంతి అంటే మా అందరికి చాలా చాలా స్పెషల్. ఎందుకు అనంటే సంవత్సరం అంతా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటామో, ఎంత కష్టపడతామో, ఏది ఉన్నా సరే సంక్రాంతికి మాత్రం మా కజిన్స్ అందరం కలిసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేరుతాము. అండ్ ఈ సంక్రాంతి పండుగ అంటే ఒక పెళ్లిలాగానే. దానికంటే ఒక 5 రోజుల ముందు, దాని తర్వాత ఒక 5 రోజులు హడావిడి ఉంటానే ఉంటుందన్నమాట. సంక్రాంతి వచ్చే ఒక 5 రోజుల ముందు నుంచి ధూళిపేటకి ఇంటికి చక్కర్లు కొడతానే ఉంటారు. ఒకరోజు మాంజాలని, ఇంకో రోజు పతంగులని తిరుగుతూనే ఉంటారు. ఫుల్గా షాపింగ్ చేస్తారనమాట. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు కన్నాలు వేసుకోవడము అదొక ప్రాసెస్ ఉంటుంది. అలాగా ఈ సంక్రాంతికి కూడా పతంగులు కొనుక్కోవడము, కన్నాలు వేసుకోవడము అంత ప్రిపరేషన్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. మేము కూడా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి పూజ చేసుకొని, వంట చేసుకొని, అన్నీ ప్యాక్ చేసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. వెళ్ళేటప్పుడు దారిలో కలర్స్, ముగ్గులు వేయడానికి చిన్నగా ఈ మధ్య మిషన్స్ టైప్స్లో అన్నీ వస్తున్నాయి కదా. సో అవన్నీ కూడా కొనుక్కొని వెళ్ళాము. ఎందుకనంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఆ రోజు రాత్రి ముగ్గుల పోటీ లాగా ఉందన్నమాట. సో అందరు కలిసి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ముగ్గులు వేస్తూ ఉన్నారు. సో దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ముగ్గులు, కలర్స్, పాపకు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ ఇలాగా ముగ్గులు వేయాలని చెప్పేసి సో అందుకే అన్నీ కొనేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళడమే మిద్ద పైనకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ఇళ్ళల్లో కూర్చునే ప్రసక్తే ఉండదు. ఇంకా సంక్రాంతి స్టార్ట్ అయిందంటే సంక్రాంతికి ముందు రోజు నుంచి, భోగికి ముందు రోజు నుంచి కనుమ అయిపోయిన తర్వాత ఒక రోజు వరకు 5 days టోటల్గా మిద్ద పైనే గడుపుతాం అనమాట. అందుకని అన్ని సన్నాహాలు ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాము. మగపిల్లలు వచ్చేసి వాళ్ళ కన్నాలన్నీ వేసేసుకొని డబ్బాల్లో నీట్గా అన్నీ ప్యాక్ చేసుకొని, వాటర్ బాటిల్స్, వాటర్ క్యాన్స్ అనేసి, కూల్ డ్రింక్స్, తినే ఐటమ్స్ అన్నీ మిద్ద పైన తెచ్చి పెట్టేసుకుంటాము. ఇంకా వచ్చిన వాళ్ళు కొంచెం పతంగులు ఎవరైతే ఎగరైన వాళ్ళు ఉంటారో లేడీస్, మా కజిన్ సిస్టర్స్ అందరం కూర్చోడానికి కూడా చక్కగా కార్పెట్ అంతా వేసేసుకొని హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఇంకా అరుస్తూ ఉంటాం అనమాట. సో చాలా ఎండగా ఉంది కదా, మగపిల్లలు కూడా ఉన్నారు, పతంగులు ఎగరేస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరి కోసం అని చెప్పేసి వాటర్ క్యాన్ అని ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టేశాము. బట్ స్టిల్ కూడా కూల్ డ్రింక్స్ కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారేమో, సరే హెల్త్ కాన్షియస్ ఉంటుంది కానీ ఎప్పుడో ఒకసారి ఇలా అకేషనల్గా తాగుతారేమో అని చెప్పేసి తీసుకొచ్చాను. కానీ నేను ఇన్స్టాగ్రామ్లో కూల్ డ్రింక్స్ గురించి పంపించిన రీల్స్కి జనాలు కూల్ డ్రింక్సే మానేశారు మొత్తానికి. బట్ పాపం ఎవరైతే మానేశారో అసలు మా మడిది కానీ మా గోలు బాబు కానీ ఎవరు కూడా మ్యాక్సిమం తాగలేదు. కానీ ఊరికి అలా సరదాగా తీసుకొచ్చాం అనమాట. పోయినసారి కంటే ఈసారి కొంచెం హడావిడి తక్కువే ఉంది. రీజన్ ఏంటంటే ఒకప్పుడు అందరూ చిన్నగానే ఉండేవాళ్ళు, ఎవరు జాబులు చేయకుండా ఊరికే కాలేజీలలోకి వెళ్తూ హాలిడేస్ అప్పుడు ఎంజాయ్ చేస్తూ అలా ఉండేవారు. కానీ ఏంటంటే అందరూ కజిన్స్ అందరూ పాపం అందరూ పెద్ద అయిపోతున్నారు, జాబులు చేస్తున్నారు. సో వాళ్ళకి సంక్రాంతికి 3 రోజులు లీవులు పెట్టడానికి కుదరదు. సో అందుకని చెప్పేసి ఆడపిల్లలు లేరు చూడండి. మా సిండ్రి, సోని, గుడియా వీళ్ళందరూ కూడా లేరు. చాలా లేట్గా వచ్చారు. కానీ 3 daysలో ఏదో ఒకటే రోజు వచ్చారనమాట. ఇంతకుముందు అయితే మేము అసలు నా పెళ్ళైన కొత్తలో
సంక్రాంతి అంటే ఎంత హడావిడి ఉండేదంటే అందరం డ్రెస్ కోడ్ అనుకునే వాళ్ళము, చక్కగా డ్రెస్సులు వేసుకునే వాళ్ళము, పిచ్చిగా డ్యాన్స్లు వేసేవాళ్ళము, అసలు రీల్స్ చేసేవాళ్ళము, చాలా హడావిడి ఉండేది. సో రాను రాను అందరూ పెద్ద అయిపోతున్నారు, జాబ్లలో అందరూ బిజీ అయిపోయారు కాబట్టి ఇంకా హడావిడి తగ్గిందనమాట. ఎవ్వరు హడావిడి తగ్గినా తగ్గకపోయినా మా గోలు బాబు, శరత్, ఉదయ్, కన్నా అండ్ ఆల్సో మా ఆయన అస్సలు వీళ్ళకి మాత్రం హడావిడి తగ్గదు. ప్రపంచం ముందుకుపోయినా సరే వీళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా పతంగులు తెచ్చుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అంత క్రేజ్ అనమాట. ఏ పండక్కి కూడా ఇంత ఎంజాయ్ చేయమండి. ఈ సంక్రాంతికి మాత్రమే ఈ 3 to 4 days పిచ్చి పట్టేస్తుంది అసలు వీళ్ళకి. వీళ్ళ ముఖాలు అయితే ఆల్మోస్ట్ ఒక బొగ్గులు అయిపోతాయి అనమాట, అంత పిచ్చిగా ఎగరేస్తారు. ఇంకా కొంచెం సేపటి వరకు ఎలాగో మేము రావడమే ఆల్మోస్ట్ ఒక 10:30, 11 అయిపోయింది. అందుకని చెప్పేసి ఊరికి ఒక 1-2 hours పతంగులు ఎగరేసిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని కిందికి వచ్చాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. పిల్లలు అందరికీ ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి అందరం కలిసి కింద ఒక 1 hour బ్రేక్ తీసుకొని అందరం ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా అన్నం, పప్పు. ఆ రోజు భోగి పండగకి ఏంటంటే మా ఇంట్లో కలగూరలు చేస్తారనమాట. సో కలగూర చేసుకొని నేను ఆలుగడ్డ కుర్మా చేశాను. అన్ని కర్రీస్ అన్ని చేసుకొని మంచిగా అందరం కూర్చొని భోజనం చేస్తున్నాం ఆ రోజు. భోగి పండుగకి అత్తయ్య ఇంట్లో లేరు, ఎందుకంటే ఆఫీస్లో కొంచెం ఎమర్జెన్సీ వర్క్ అని చెప్పేసి వేరే వాళ్ళు లీవ్లో వెళ్ళారని చెప్పేసి ఖచ్చితంగా అత్తమ్మ వర్క్ చేయవలసి వచ్చింది. కాబట్టి అత్తమ్మ కూడా లేదు. సో వచ్చారు ఈవినింగ్ పూట వచ్చేసి ఎంజాయ్ చేశారనమాట. సో అలాగా కంప్లీట్గా లేరు. ఈసారి ఏంటో సంక్రాంతి కొంచెం ఎంటీగానే అనిపించింది నాకైతే. ఎందుకంటే అందరూ లేరు, అంత హడావిడి లేదు అంటే మా కజిన్స్, ఫ్యామిలీస్ మొత్తం అందరూ ఆల్మోస్ట్ ఒక 10-15 members గ్యాదర్ అవుతామండి. గ్యాదర్ చేసి అందరం వండుకొచ్చుకుంటాము, అందరం పిండి వంటలు చేసినవన్నీ షేర్ చేసుకొని ఫోటోలు దిగి హడావిడి పిచ్చిగా ఉంటుందన్నమాట. ఊర్లు మునిగిపోతున్నా, ఎవరు ఏ పండగ చేసుకుంటున్నా, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే మా పాపకు కావాల్సిన రిక్వైర్మెంట్ అయితే ఖచ్చితంగా కావాలి. పండక్కి గోరంటాకు పెడతాను అని చెప్పేసి ఒక 10 రోజుల ముందు చెప్పాను. 10 రోజులు నన్ను ప్రశాంతంగా బతకనివ్వలేదంటే నమ్మండి. నాకు పండక్కి మెహందీ పెడతా అన్నావు అని చెప్పేసి నా ప్రాణం తోడేసి భోగి రోజు పైన కూర్చొని నేను మనశ్శాంతిగా పతంగులు ఎంజాయ్ చేయకుండానే నాకు మెహందీ పెట్టు అన్న ప్రాణం తోడేసింది. అందుకే కోన్ స్టార్ట్ చేసిన తర్వాత డిజైన్స్ గుర్తు రావట్లేదమ్మా అంటే చూడు యూట్యూబ్లో చూడు అని చెప్పేసి నేను ఒక ఫోన్లో మెహందీ డిజైన్ చూసుకొని సో దానికి తగ్గట్టుగా ఆమెకు పెట్టాను. ఇంకా పొద్దున్నుంచి వీళ్ళ ఆటలు, పాటలు, పతంగులు ఎగరేయడాలు అన్నీ అయిపోయినాయి. భోగి రోజు అంటే చిన్నపిల్లలకి భోగి పనులు వేస్తాం కదండి. యాక్చువల్గా మన సైడ్ అయితే కనుక 5 సంవత్సరాల వరకు పిల్లలకి భోగి పనులు వేస్తారని నాకు తెలుసు. కానీ మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఏంటంటే వాళ్ళు బ్రాహ్మిన్స్, వాళ్ళ ఇళ్ళల్లో ఏంటంటే మగపిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ 30 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు భోగి పనులు వేస్తారంట. నాకు వినడానికి చాలా షాకింగ్ అనిపించింది. కానీ ఏదో వాళ్ళ సరదా కోసం వాళ్ళ పిల్లల్ని కూడా కూర్చోబెట్టి భోగి పళ్ళు వేస్తున్నప్పుడు మిగతా పిల్లల్ని కూడా అందరినీ పిలిచి భోగి పళ్ళు వేస్తున్నారు. ఇంకా 5 మంది రావాలి అంటే సరే అనేసి నేను కూడా వెళ్ళేసి మా పిల్లల్ని కూర్చోబెట్టేసి భోగి పళ్ళు వేసామన్నమాట. యాక్చువల్గా నేను మా ఇంట్లో మాత్రం పిల్లలకి భోగి పళ్ళు మాత్రం లాస్ట్ ఇయర్లో ఎప్పుడైనా వీడియోస్ మీరు చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్లో మంచిగా డెకరేషన్ చేసి చక్కగా పువ్వులు, పండ్లు, చాక్లెట్స్ అన్నీ కలిపి భోగి పళ్ళు చాలా మంచిగా చేశానండి. నాకు ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంది. సో అలాగా మా ఇంటి ఎదురుగా పిల్లోడు అనమాట రుద్ర. సో రుద్రాకి కూడా చిన్న పిల్లోడు కదా, సో వాళ్ళకి కూడా స్పెషల్గా భోగి పళ్ళు పోయాలని చెప్పేసి వాళ్ళ మమ్మీ కూడా అనుకుంటే అందరం కలిసి బాబు కూడా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి భోగి పళ్ళు వేసామన్నమాట. ఎంతైనా చక్కగా కూర్చోవడము, ముద్దుగా ఈ భోగి పళ్ళని ఎంజాయ్ చేయడం అనేది నిజంగా 5 ఏళ్ళ వరకే వాళ్ళు చేస్తారు. మా బాబు అయితే అసలు నాకు భోగి పళ్ళు వద్దు, నేను పెద్దగా అయిపోయాను, నాకు భోగి పళ్ళు వేస్తున్నాం ఏంటి అని ఒకటే గోల్ అనమాట. అందుకే కోపంగా కూర్చున్నాడు ఆ రోజు. కానీ ఇంకా చిన్నపిల్లలాగానే ఉంటే ఎంతో బాగుంది అనిపిస్తుంది. ఎవరైనా చిన్న పిల్లలకి భోగి పళ్ళు వేస్తుంటే మా పిల్లలు అప్పుడే ఇంత పెద్దగా అయిపోయారు అనేసి చాలా బాధ అనిపిస్తుంది. ఏదైతేనేముంది, కాలాన్ని అయితే ఆపలేం కదా. సో అలాగా అందరికీ కూర్చోబెట్టి ఒక్కొక్కరి ఇంట్లో 5 మందిని కూర్చోబెట్టి 5 మందిని అందరికీ భోగి పళ్ళు పోసామన్నమాట. ఇంకా సాయంత్రం పూట అందరం పతంగులన్నీ ఎగరేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి భోగి పళ్ళన్నీ పోసేసి రాత్రి 9-9:30కి అందరం డిన్నర్ చేసేసి అందరం కలిసి కింది దిగామన్నమాట. మా ఇంటి కింద ఉన్న స్పేస్లో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పెద్ద ముగ్గులు వేసేసుకొని అందరం కలిసి కలర్స్ ఫిల్ చేసాము. చాలా సంవత్సరాల తర్వాత నుండి ఇంత పెద్ద ముగ్గులలో పార్టిసిపేట్ చేయడం కానీ వేయడం కానీ. నేను ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఉన్నప్పుడు 25 చుక్కల ముగ్గులు 25 వరుసలు వచ్చేలాగా
మా వీధిలో మా ఇంటి ముందు మాత్రమే అంతంత పెద్ద పెద్ద ముగ్గులు వేసేదన్నమాట. నాకు ముగ్గులు వేయడం అన్నా, మెహందీలు వేయడం అన్నా ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ కాదు, ఒక పిచ్చి ఉండేదన్నమాట. చాలా చాలా ముగ్గులు వేసేదాన్ని. నేను ముగ్గులు వేస్తుంటే మా పెద్దమ్మ ఇంటి ముందరే కూర్చునేది. అసలు ఇంటి ముందర చైర్ వేసుకుని నా ముగ్గురు చూస్తూనే కూర్చునేది. అలాగ పెళ్లి కాకముందు నా డిగ్రీ టైంలో వేసిన ముగ్గులు తప్ప ఇంకా ఈ అపార్ట్మెంట్ లైఫ్లకి అలవాటు పడిపోయిన తర్వాత ఇంటి ముందర ముగ్గు వేసుకోవడం కూడా మానేసామన్నమాట. ఎందుకంటే అంత పెయింటింగ్లు వచ్చేసినాయి. కానీ ఎప్పుడో అప్పుడు ఇలాగ చిన్న చిన్న అకేషన్స్ వచ్చినప్పుడు ఇలాగ ముగ్గులు వేసుకుంటాం అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకు. అసలు ముగ్గులు వేస్తూ ఉంటే ఇన్ని రోజుల తర్వాత వేస్తున్నాను కదా అని చెప్పేసి. ఒకప్పుడైతే మంచి పెద్ద నోట్స్ పెట్టుకునే వాళ్ళం, చక్కగా పెద్ద పెద్ద బుక్కులు మెయింటైన్ చేసే వాళ్ళం. అసలు అప్పట్లో ఆన్లైన్లో చూసి నేర్చుకునేది కూడా ఏమీ ఉండేది కాదు. ముగ్గుల బుక్కులు వచ్చేటివి కదా, ముగ్గుల బుక్కులు చూసి లేదంటే న్యూస్ పేపర్లో ఎవ్రీ వీక్ ఒక కార్నర్లో ముగ్గు వచ్చేది. మీ అందరికీ గుర్తుందో లేదో. ఆ కార్నర్లో వచ్చిన ముగ్గుని ఎన్ని డాట్స్ ఉన్నాయి, అది సరి చుక్కనా మధ్య చుక్కనా, ఎలా కలర్స్ వేశారు, ఎలా తిప్పారు అని చెప్పేసి అన్నీ చూసుకొని అన్నీ అది నోట్స్లో ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఒక నోట్స్లో వేసుకొని ఒక బుక్ మెయింటైన్ చేసేవాళ్ళం అనమాట. సో ఏ పండుగ వచ్చినా సరే ఆ బుక్ తిరిగేసి ఏ పండగకి ఏ ముగ్గు వేద్దామని చెప్పేసి చూసేవాళ్ళము. అసలు నిజంగానండి ఆ డేసే బెస్ట్ కదా. అసలు ఎంత బ్యూటిఫుల్ డేస్. సంక్రాంతికైనా న్యూ ఇయర్కైనా అసలు పండగ అంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టేసి నవధాన్యాలు వేసేసి ఎంత బాగా చేసుకునే వాళ్ళము. ఫస్ట్ చాక్ పీస్తో ముగ్గు వేరే వాళ్ళు వేశారు. వేసిన తర్వాత లోపల కలర్స్ అన్నీ ఫిల్ చేసాము. అన్ని కలర్స్ ఫిల్ చేశాక కూడా ఇంకా దానికి ఏంటో కాంతి రాలేదనిపించింది. సో ఈ ముగ్గు మధ్యలో ఉన్న ఎడ్జెస్లో ఉన్న చూసారా ఆ డెకరేషన్ అంతా చేశానమాట. మొత్తం నేనే వేశాను మ్యాక్సిమము. వేసిన తర్వాత ఆ ముగ్గుకి చాలా చాలా కలర్ వచ్చింది. తర్వాత ఇంకా సైడ్కి అన్నీ వేస్తున్నాను డిజైన్. చాలా మంచిగా అనిపించిందండి. ఎన్నో రోజుల తర్వాత ముగ్గు వేసాను. చాలా చాలా హ్యాపీ. హోప్ మీ అందరికీ నా ముగ్గు నచ్చింది అనుకుంటాను. నచ్చిన వాళ్ళకి అందరికీ ప్లీజ్ కింద కమెంట్ పెట్టండి బాగుందని చెప్పేసి. నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో అలాగా మా భోగి పండగ ఎలా జరిగింది అని చెప్పేసి మీ అందరికీ మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించాలని తపనతోటి చూపించి మీ అందరినీ మెప్పించానని ఆశిస్తున్నాను. హోప్ ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంటిల్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సంక్రాంతి వ్లాగ్, సంధ్య సైనింగ్ ఆఫ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్.